బయట కంట్రీలో మాస్టర్స్ జేయడం అనే విషయాన్ని ఒక సోషల్ స్టేటస్ లాగా చూడడం ఆపేయాలి. ఒక ఇంట్లో నుంచి ఒకడు బయట కంట్రీకి మాస్టర్స్‌కెళ్తే ఓవర్ నైట్‌లో ఆడికిచ్చే రెస్పెక్ట్ మారిపోతది. ఆళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ మారిపోతది. ఆళ్ళు చేసే రాంగ్‌లన్నీ రైట్ అయిపోతాయి. ఇప్పటివరకు మాట్లాడినోళ్ళందరూ అప్పుడే వచ్చి మాట్లాడతారు. అండ్ ఆ చెప్పుకోవడం అనేది పేరెంట్స్‌తో ఆగిపోదు. పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. మావోడు బయటికెళ్ళిండు, మావోడు యూఎస్‌కెళ్ళిండు, కెనడాకెళ్ళిండు, ఆస్ట్రేలియాకెళ్ళిండు. ఈడికొచ్చి ఏం చేస్తుర్రాళ్ళు? చాలా కష్టాలు పడి ఫీజులు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి సంవత్సరానికి 15,00,000 మంది వెళ్తుర్రు బయట కంట్రీస్‌కి. ఆళ్ళు చేసే మాస్టర్స్‌కి నిజంగానే అంత వర్త్ ఉందా? అంటే ఇండియాలో మాస్టర్స్ చేస్తే వాల్యూ లేదు. బయట కంట్రీలో మనకి మాస్టర్స్ అయిపోగానే కంపెనీలన్నీ ఉరికొస్తున్నాయి జాబ్‌లు ఇయడానికి మరి. అండ్ మీకు షాక్ అయ్యే విషయం ఒకటి చెప్తా. ఇక్కడ మాస్టర్స్ కోర్సెస్‌లో లోకల్స్ ఎవరుండరు. చాలా రేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్స్ ఎవరు మాస్టర్స్ చేయరు, పీహెచ్‌డీలు చేయరు. మనం మాత్రమే క్లాసెస్‌లో సీట్లు ఫిల్ చేస్తున్నాం ఈడ. మనం కట్టే మిలియన్స్, బిలియన్స్ తోటి ఈడ బిల్డింగ్‌లు లేపుతుర్రు, ఈళ్ళ కంట్రీలు నడుపుకుంటుర్రు. అట్లాంటప్పుడు నువ్వు కట్టే డబ్బులు గొప్ప, లేకపోతే నువ్వు ఈడికి రావడం గొప్ప? ఎందుకని జస్ట్ బయట కంట్రీకెళ్ళడం వల్ల మాత్రం ఆళ్ళకి సడెన్‌గా కిరీటం పెట్టేసి రెస్పెక్ట్‌లియ్యాలి? నీ క్యారెక్టర్‌కి ఇవ్వాలి రెస్పెక్ట్. నువ్వు ఎట్లాంటి పర్సన్ అనే దానికి ఇవ్వాలి రెస్పెక్ట్. దీనివల్ల ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నా ఫ్రెండ్స్ కొంతమంది రాలేకపోయారు. బై చాయిస్ ఆళ్ళు అక్కడ జాబులు చేస్తుర్రు. కొంతమంది ఇక్కడికొచ్చారు. ఇక్కడ ఉన్నోళ్ళు కష్టపడుతున్నారు, అక్కడ ఉన్నోళ్ళు కష్టపడుతున్నారు. ఎక్కడ పడ్డా కష్టం కష్టమే. రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. నువ్వు పీఆర్ తెచ్చుకోవాలనుకుంటే 100 రిక్వైర్మెంట్లు ఉన్నాయి. దాంట్లో నీ మాస్టర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ ఏదో మీకు దొరకని ఇండియాలో దొరకని ఒక స్పెషల్ గోల్డ్ ఉంది. మాస్టర్స్‌కొచ్చేస్తే మీ జీవితాలు మారిపోతాయని మాత్రం అనుకోకండి. మీ పడే కష్టం వల్లనే మారుతాయి జీవితాలు.